రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన పేషెంట్ సెక్యూరిటీ కార్మికులు కనీసం 26,000 రూపాయల శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేసిన హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే ఐహెచ్ఎఫ్ఎంఎస్ ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ మరియు సెక్యూరిటీ సర్వీసుల కాలపరిమితి ఈ ఏడాదితో ముగిసింది. 2022 సంవత్సరంలో పిలిచిన ఈ టెండర్ల గడువు 3 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు నూతన టెండర్లను పిలవనుంది. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ మాట్లాడుతూ, నూతన టెండర్లను రూపకల్పన చేసేటప్పుడే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస జీతం 26,000 రూపాయలు ఇచ్చే విధంగా నిబంధనలను రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకువెళ్లేందుకు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ రోజు నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు రోజుకు 1 గంట చొప్పున ఆయా హాస్పిటల్లో నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 5వ తేదీన కోటిలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు అన్ని ఆసుపత్రుల కార్మికులు తరలి వెళ్లాలని యూనియన్ నిర్ణయించింది. వర్ధిల్లాలి మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్. కార్మికులందరినీ రెగ్యులరైజ్ 26,000 రూపాయల వేతనం, 26,000 రూపాయల వేతనం. వర్ధిల్లాలి ఏఐటియుసి, ఏఐటియుసి, ఏఐటియుసి. కార్మికుల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు 26,000 జీతం ఇవ్వాలని, వాళ్ళని రెగ్యులర్గా చేయాలనేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఆసుపత్రిలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినవి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. కానీ 20-30 సంవత్సరాల నుంచి ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు చాలాసార్లు జీతం, ఆ జీతం కూడా టైంకి వాళ్ళకి ఇవ్వడం లేదు. ఒక్కొక్కసారి 2 నెలలు 3 నెలలు జీతాలు కూడా ఆగిపోతున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ కార్మికులు ఇక్కడ రోగులు సేవ చేస్తుంటే కార్మికులకు ఈరోజు వాళ్ళ బతుకు భరోసా లేకుండా ఈ ప్రభుత్వాలు మొండి వైఖరి వైఖరిస్తున్నాయి. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చేస్తున్న కార్మికులు వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి మిగతా ఆరోగ్యాలు ఖరాబై వచ్చినట్టు పేషెంట్లతో వాళ్ళు ఉండి వాళ్ళని సేవ చేస్తుంటే కార్మికుల్ని కాపాడుకునే అవసరము ఈ ప్రభుత్వాల మీద ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా వాళ్ళని పర్మిట్ చేయాలి, 26,000 జీతం ఇవ్వాలి, వాళ్ళకు బతుకు భరోసా ఇవ్వాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నెల జీతం సక్రమంగా చెల్లించాలనేసి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి 5వ తారీఖున జరిగే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఈరోజు ప్రతి ఆసుపత్రిలో చేస్తున్నాము. ఆ సమ్మెకు ప్రతి ఆసుపత్రి నుంచి కార్మికులను తరలించి ఆ సమ్మెను విజయవంతం చేసి ఈ ఉన్న ప్రభుత్వాలతో మా రాష్ట్ర నాయకులు చర్చించి వాళ్ళ జీతాలను పెంచడంలో, వాళ్ళని పర్మనెంట్ చేయడంలో కృషి చేస్తున్నారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత కేసీఆర్కి ఏ రకంగా అయితే 50 మంది కార్మిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ సర్కార్ని ఇంటికి పంపించిందో, అదేవిధంగా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. కింద ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్ట్ ఇచ్చేదేమో 16,000 రూపాయలు, తలెంటికి 16,000 రూపాయలు కాంట్రాక్ట్కి ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. కానీ కింది స్థాయికి వచ్చే కాలకి వీళ్ళకి జీతాలు మాత్రం 10,000, 10,500 రూపాయలు ఇస్తూ ఉంది. మిగతా తలెంటికి 5,500 రూపాయలు ఎవరు తింటున్నారు ప్రభుత్వ సొమ్ముని? ఇది గత ప్రభుత్వానికే పట్టలేదని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వీళ్ళకి సౌకర్యాలు కల్పిస్తుందని నమ్మితే ఇప్పటికి కూడా 2 సంవత్సరాలుగా చేయలేదు. కాబట్టి ఈ నెల 5వ తారీఖున వైద్య విధాన పరిషత్ ముట్టడి ఉన్నది. ఆ రోజు ఈ 19,000 మంది కార్మికులు వైద్య విధాన పరిషత్కి రాబోతున్నారు. ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
మీకు ఎన్ని సమస్యలున్నా ఒక రకంగా ఆసుపత్రిలో మీరు లేకుంటే ఇక్కడ ఇబ్బంది వాతావరణం ఉన్నా కానీ దాన్ని అధిగమించి మీరంతా కూడా 5వ తారీఖు ధర్నాలో పాల్గొవాలని, ధర్నాని విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒక విషయం ప్రకటన చేస్తున్నాం. 5వ తారీఖు జరిగే వైద్య విధాన పరిస్థితుల్లో గాన కార్మికుల పక్షాన సానుకూల వైఖరి రాకుండా ఉంటే